పిండి అండి, ఒక గిన్నెడు. అయితే ఒక 2 గ్లాసులు చక్కెర, 2 గ్లాసుల నూనె. నెయ్యి అయినా పోసుకోవచ్చు, నూనె అయినా పోసుకోవచ్చు. నేను సగం గ్లాసు నూనె, సగం కప్పు, 1 కప్పు నెయ్యి, 1 కప్పు నూనె పిండి పాకలో కలుపుతా. పిండి గట్టిపడే వరకు కలపాలండి. కలిపినాక నూనె పోస్తా. కాగబెట్టిన నూనె కాదండి, ఇది బేసన్ చెక్క తయారు చేస్తున్నా. మైసూర్ పాకు అయితే కాగబెట్టి పోస్తాను నూనె. ఇది బేసన్ చెక్కకు పచ్చి నూనె. పాకం చూపించలే కదండి, నీళ్ళలో వేసి కొంచెం పాకం దగ్గర అయ్యే వరకు చేయాలండి. గట్టి పాకం కాదు, ముదురు పాకం కాకుండా చేయాలి. ఇలాచి పొడి వేస్తుందండి. 1 కప్పు నూనె పోస్తుందండి. నూనె పోసిన ఇంతకుముందు, ఇప్పుడు నెయ్యి వస్తున్నది. టేస్ట్ బాగుంటుంది. అది స్టవ్ ఆఫ్ చేసిన నూనె రుద్ది పోసుకుంటండి. ప్లేట్ల పెట్టుకు నూనె రుద్ది పోసుకుందండి. ఇది కట్ చేస్తే బాగుంటుంది టేస్ట్. పిల్లలు కట్ చేసి తింటే టేస్ట్ బాగుంటుందండి. బేసన్ చెక్క అంటారండి. ఇది తీస్తే ఎంత బాగుంటుంది అనుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. కొంచెం చల్లారాలే. మా మనవరాలు బర్త్డే ఉంది, స్వీట్ చేసి పెట్టామమ్మ అంటే బేసన్ చెక్క చేసినండి. కొంచెం చల్లారిందండి. చల్లారితే ఇంకా బాగా వస్తుంది. బేసన్ చెక్క రెడీ అండి. 1 కప్పు శనగపిండి, 2 కప్పులు చక్కెర, 2 కప్పులు నెయ్యికి పోసుకోవచ్చు. సగం నెయ్యి సగం నూనె కూడా పోసుకోవచ్చండి. ఇలాచి పొడి, 1 కప్పు నీళ్ళు. ఇక కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపించండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇది బేసన్ చెక్క అంటారండి. గట్టి పాకం కాకుండా దగ్గరికి వచ్చే వరకు ఉంచుకోవాలండి. టేస్ట్ బాగుంటుందండి.